నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అమరావతి రాజధానిలో శాశ్వత సచివాలయ నిర్మాణ వ్యయం ఊహించని రీతిలో పెరిగిపోతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తాజాగా సచివాలయ టవర్లకు అద్దాలు అమర్చడం, సోలార్ ప్యానెల్ ఏర్పాటు వంటి పనుల కోసం 2,540 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో మొత్తం ప్రాజెక్టుల ఖర్చు 9,612.85 కోట్లకు చేరుకుంది. మొత్తం 52.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ 5 టవర్ల నిర్మాణ వ్యయాన్ని లెక్కగడితే ఒక్కో చదరపు అడుగు 18,413 రూపాయలకు పైనే ఖర్చవుతోంది. దీనికి తోడు రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల ఖర్చును కూడా కలిపితే ఈ మొత్తం 20,439 రూపాయలు దాటుతోంది. సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన కట్టడాలకే చదరపు అడుగులకు 4,000 నుంచి 4,500 వరకు ఖర్చవుతుందని ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చెప్తుండడంతో అమరావతిలో ఇంత భారీ వ్యయం వెనుక అసలు కారణాలేంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా 2018తో పోల్చితే ఇప్పుడు కాంట్రాక్టు విలువలు విపరీతంగా పెరగడం గమనార్హం. గతంలో ఇదే పనుల కోసం షాపూజీ, పన్లోజీ, L&T వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఉన్న ధరల కంటే ప్రస్తుతం వేల కోట్లు అదనంగా కేటాయించారు. ఉదాహరణకు గతంలో 2,271 కోట్లుగా ఉన్న 5 టవర్ల కాంట్రాక్ట్ విలువ ఇప్పుడు 4,354 కోట్లకు పెరిగింది. సిమెంట్, స్టీల్ వంటి మెటీరియల్ ధరల్లో పెద్దగా మార్పు లేకపోగా ఇసుక సైతం ఫ్రీగా లభిస్తోంది. అయినా ఇంత వ్యత్యాసం ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం సివిల్ పనులే కాకుండా ఎలక్ట్రికల్, HVAC, ప్లంబింగ్ వంటి పనుల కోసం కూడా 2,316 కోట్లు మంజూరు చేయడం ఈ ప్రాజెక్టును అత్యంత ఖరీదైనదిగా మార్చింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్లతో కలిపి 3 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనం కోసం ఇప్పటికే 1,947 కోట్లు కేటాయించారు. అంటే దీని నిర్మాణ వ్యయం చదరపు అడుగులకు సుమారు 17,356 వరకు పడబోతోంది. కేవలం అలంకరణలు, అద్దాల అమరిక వంటి పనులకే వందల కోట్లు ఖర్చు పెడుతుండటం సామాన్యులను విస్మయానికి గురిచేస్తుంది. ప్రపంచ బ్యాంక్, ADB వంటి సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఈ నిధులను కాంట్రాక్ట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ల ప్రక్రియలో కూడా పాత సంస్థలకే మళ్లీ పనులు దక్కడం, అంచనా విలువ కంటే 4.5% అధికంగా కోట్ చేయడం వంటివి కొన్ని అనుమానాలకు ధావిస్తున్నాయి. విమర్శలకు బలాన్ని ఇస్తున్నాయి. డయాగ్రిడ్ పద్ధతిలో అంతస్తులు పెరిగే కొద్దీ ఖర్చు తగ్గాల్సింది పోయి ఏటికేడు పెరగడం ఈ ప్రాజెక్టు పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. అభివృద్ధి పేరుతో చేస్తున్న ఈ భారీ వ్యయం చివరకు రాష్ట్రంపై పెను ఆర్థిక భారంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ఈ విమర్శపై కూటమి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుందో తెలియాలి. అమరావతి రాజధాని అంశం అన్నది సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి ఇలాంటి విమర్శలపై చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే విపక్ష పార్టీలు చేసే ఆరోపణలను ప్రజలు గనక నమ్మితే కూటమి ప్రభుత్వానికి అదొక పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది.